వెల్కమ్ టు మెగా 9 టీవీ. ప్రపంచ పటంలో ఇప్పుడు మరో దేశం అగ్నిపర్వతంలా రగులుతుంది. అదే మన పొరుగు దేశం బంగ్లాదేశ్. ఎక్కడైతే ప్రభుత్వాలు కూలిపోయి శాంతి భద్రతలు గాలికి వదిలేస్తారో సరిగ్గా అక్కడే రాడికల్ శక్తులు ఉగ్రవాద మూకలు పడగ విప్పుతాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరుగుతున్నది కూడా అదే. అయితే బంగ్లాదేశ్ లో రగులుతున్న ఈ అల్లర్ల మంటలు, చొరబాట్ల సునామీ మన సరిహద్దులు దాటి ఇండియాలోకి వస్తే పరిస్థితి ఏంటి? దేశ భద్రతకు ఇంతకంటే పెద్ద ముప్పు ఉంటుందా? సరిగ్గా ఇక్కడే మోదీ సర్కార్ ఒక కళ్ళు చెదిరే మాస్టర్ స్కెచ్ వేస్తుంది. ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ లో అక్రమ చొరబాటుదారులు, దేశ వ్యతిరేక శక్తుల భరతం పట్టేందుకు ఇంటెలిజెన్స్ బ్యూరో తన అతిపెద్ద గేమ్ మొదలు పెట్టింది. ఏకంగా 40 కొత్త సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో యూనిట్లను అదనంగా రంగంలోకి దించింది. అసలు 4000 కిలోమీటర్ల ఈ సరిహద్దు వెంబడి ఇంటెలిజెన్స్ గ్రిడ్ ఎలా పనిచేస్తుంది? శత్రువుల పాలిట ఈ 40 ఎస్ఐబి యూనిట్లు ఎలా సింహ స్వప్నంలా మారబోతున్నాయి? లెట్స్ వాచ్. భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉన్న సుమారు 4096 కిలోమీటర్ల సరిహద్దు ప్రపంచంలోనే అత్యంత సున్నితమైన, అత్యంత క్లిష్టమైన బోర్డర్లలో ఒకటి. పశ్చిమ బెంగాల్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం ఇలా 5 రాష్ట్రాలను ఆనుకొని ఉన్న ఈ సరిహద్దు వెంబడి దట్టమైన అడవులు, నదులు ఉన్నాయి. బంగ్లాదేశ్ లోని ఇటీవలి పరిణామాలతో ఇక్కడి జమాత్ ఏ ఇస్లామీ లాంటి ఉగ్రవాద సంస్థలు యాక్టివ్ అయ్యాయి. అక్కడి అల్లర్లను సాకుగా చూపి లక్షలాది మందిని అక్రమంగా భారత్ లోకి నెట్టేయడం, డ్రగ్స్, ఫేక్ కరెన్సీ స్మగ్లింగ్ చేయడం, ఫైనల్ గా ఇండియాలో స్లీపర్ సెల్స్ ను యాక్టివేట్ చేయాల్సినది ఆ ఉగ్ర మూకల ప్రధాన టార్గెట్. దీని ముందే పసిగట్టిన కేంద్ర ప్రభుత్వం కంచె దగ్గర కేవలం తుపాకీ పట్టుకుని కాపలా కాస్తే సరిపోదని డిసైడ్ అయ్యింది. శత్రువు అడుగు వేయక ముందే వాడి మైండ్ ను రీడ్ చేయాలని భావించింది. బార్డర్ లో ఫెన్సింగ్ కట్ చేసి లోపలికి వచ్చే వాడిని బిఎస్ఎఫ్ జవాన్లు కాల్చిపారేస్తారు. కానీ లోకల్స్ లాగా కలిసిపోయి ఎవరికి అనుమానం రాకుండా సరిహద్దు గ్రామాల్లో షెల్టర్ తీసుకునే సైలెంట్ కిల్లర్స్ ను ఎలా పట్టుకుంటారు? అక్కడే మొదలైంది అమిత్ షా వేసిన ఇంటెలిజెన్స్ మాస్టర్ స్కెచ్. కేంద్రం అదనంగా మంజూరు చేసిన ఈ 40 ఎస్ఐబి యూనిట్లు యూనిఫామ్ వేసుకోవు. వీళ్ళు సివిల్ డ్రెస్ లో సామాన్యుల్లా బార్డర్ గ్రామాల్లో కలిసిపోతారు. ఒక టీ కొట్టు దగ్గర, ఒక బస్టాండ్ దగ్గర ఉంటూ హ్యూమన్ ఇంటెలిజెన్స్ డెవలపర్స్ చేస్తారు. అంటే ఎవరైనా కొత్త వ్యక్తులు సరిహద్దు గ్రామాల్లోకి వచ్చినా, ఎవరైనా అనుమానాస్పదంగా డబ్బులు ఖర్చు పెడుతున్నా, లోకల్ ఏజెంట్లు ఎవరైనా చొరబాటుదారులకు షెల్టర్ ఇస్తున్నా ఈ ఇన్ఫర్మేషన్ క్షణాల్లో ఢిల్లీలోని ఐబీ హెడ్ క్వార్టర్స్ కు చేరు. ఈ 40 యూనిట్లు ఒక్కొక్కటి ఒక్కో పవర్ఫుల్ రాడర్ లా పనిచేస్తూ రాడికల్ శక్తుల మూలాలను గ్రౌండ్ లెవెల్లోనే తుంచేస్తాయి. ఇన్ఫర్మేషన్ తీయడం ఇంటెలిజెన్స్ పని అయితే, యాక్షన్ తీసుకోవడం సెక్యూరిటీ ఫోర్సెస్ పని. ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ ను పూడ్చడానికి కేంద్రం ఒక పక్కడ్బందీ జాయింట్ టాస్క్ ఫోర్స్ ను రంగంలోకి దించింది. అదే త్రిబుల్ లేయర్డ్ సెక్యూరిటీ గ్రిడ్. ఈ 40 ఎస్ఐబి యూనిట్లు ఒంటరిగా పనిచేయవు. వీరికి బిఎస్ఎఫ్ కమాండోలు, ఆయా రాష్ట్రాల స్థానిక పోలీసుల సపోర్ట్ ఉంటుంది. ఐబీ పక్కా ఇంటెలిజెన్స్ ఇవ్వగానే బిఎస్ఎఫ్ రంగంలోకి దిగి సర్జికల్ స్ట్రైక్ తరహాలో ఆపరేషన్ పూర్తి చేస్తుంది. వీటికి తోడు ఆకాశంలో డ్రోన్లు, థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెన్సార్లతో 4000 కిలోమీటర్ల మేర ఒక అభేద్యమైన టెక్నాలజీ గ్రిడ్ ను ఏర్పాటు చేశారు. నది, అడవి, పర్వతాలు, రూట్ ఏదైనా సరే ఇంటెలిజెన్స్ రాడర్ ను తప్పించుకొని ఒక్క చీమ కూడా మన దేశంలోకి ప్రవేశించకుండా పక్కడ్బందీ యాక్షన్ ప్లాన్ రెడీ అయ్యింది. బంగ్లా బార్డర్ లో మోదీ సర్కార్ డిజైన్ చేసిన సెక్యూరిటీ గేమ్ ఈ 40 కొత్త ఎస్ఐబి యూనిట్లతో ఇండియా క్రియేట్ చేస్తున్న ఈ మైండ్ బ్లోయింగ్ దెబ్బకు సరిహద్దు దాటాలని చూసే శత్రువుల గుండెల్లో రైలు పరిగెత్తడం ఖాయం.